ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది. మొత్తం అంకెల గారడి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. గ్యారంటీల పేరుతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా గ్యారంటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2,91,159 కోట్ల అంకెలు విన్న తర్వాత వినడానికి చాలా వినసొంపుగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, నిజంగా ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక పరిపుష్టితో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును 2 సంవత్సరాలుగా ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నారు. నయా పైసా కూడా వారి ఖాతాలలో చేర్తలేదు. అధ్యక్ష, ఒక్కసారి గ్రామీణ పరిస్థితి. ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్కు కూడా డబ్బులు లేవు. మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో, అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ, ఒకసారి చర్చ అని, మరోసారి తీర్మానమని, ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది. అధ్యక్ష, మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్ద